ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ బాలయ్య నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం మాట్లాడదాం. మూవీ ఎలా ఉంది? ఏంటి ఫస్ట్ హాఫ్ అయింది కదా, ఎలా ఉంది? మాకు సంక్రాంతి ముందే వచ్చేసింది. సంక్రాంతి అమ్మ మగుడు నందమూరి బాలయ్య. సినిమా బాగుంది. డాన్స్ కానీ, యాక్షన్ కానీ, సెంటిమెంట్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. ఒక బాలయ్య బాబు వీరాభిమాని, బాలయ్య బాబు భక్తుడు. బాలయ్య బాబుతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ సంక్రాంతి పరంపర బాలయ్య బాబు కొనసాగిస్తున్నాడు. సినిమాని ఇలా స్టార్ట్ చేసి హిమాలయ పర్వతాల్లో సినిమాని పెట్టాడు. హిమాలయ పర్వతం అంత ఎత్తున సినిమాని పెట్టాడు. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్రేక్ 10 నిమిషాల ముందు సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు అంతే. బాలయ్య సినిమా అంటేనే డైలాగ్స్ ఫైట్స్ ఆ రకంగా ఉంటాయి. ఎలా ఉంది మూవీలో డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి? ఏ డైలాగ్ ఎక్కడ ఉండాలో, ఏది సినిమా ఎలా నడవాలో, ఎంతలా ఉంచాలో అంతలా పెట్టాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా చూసే సినిమా. బాలయ్య బాబు ఆల్ టైమ్ రికార్డ్ హిట్ సినిమా ఇది అంతే. బాలయ్య బాబు భక్తుడు బాలయ్య బాబుతో సినిమా తీశాడు ఇది అంతే. మీరు చెప్పండి, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సంక్రాంతి బాలయ్య బాబుదే. సంక్రాంతి తీసుకొచ్చింది బాలయ్య బాబే. సంక్రాంతి బాలయ్య బాబుదే. సినిమా బాలయ్య బాబుదే. చూసుకోండి. మీరు చెప్పండి, ఫస్ట్ హాఫ్ కూడా చూశారు, ఎలా అనిపించింది మూవీ? సినిమా అయితే అల్టిమేట్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం చింపేసి కోడ్ వచ్చేసి కూర్చోబెట్టాడంతే. ఇంతవరకు ఒక్క నిమిషం కూడా మాకు బోరు కొట్టలేదన్నా. చూస్తూనే అలా కూర్చునిపోయి ఉన్నాం అంతే. ఇంటర్వ్యూలో తమ్మని చెప్పినట్టుగా అందరినీ లేపి కూర్చోబెట్టాడు అంతే. ఇవే చెప్పేది అంతే, ఇంకేం లేదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చింపేసింది అన్న. ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? బాలయ్య బాబు అంటేనే డైలాగ్స్ కదా. బాబు ఇప్పటిదాకా ఎప్పుడు లేనిది బాలయ్య బాబు బీభత్సం సృష్టించారు. బాలయ్య బాబుతో మొత్తానికి అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కోలాహలు చేస్తున్నారు. దాదాపుగా సంక్రాంతి ముందుగానే వచ్చిందని కూడా వారందరూ కూడా చెప్తున్నారు. అంటే బాలయ్య బాబులో ఇది మరొక కెరియర్లో బెస్ట్ మూవీగా ఉండబోతా ఉందని కూడా చెప్తున్నారు.